దాడికి సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ అయితే బయటకు వచ్చింది. ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ అయితే మనం చూద్దాము. అసలు ఆ టైంలో ఏం జరిగింది, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న దృశ్యం అయితే మనం సీసీ ఫుటేజ్ విజువల్ లో చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే. సో మనకి ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయిన దృశ్యం కూడా మనం చూస్తున్నాము. సో దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనకి క్లియర్ గా ఇప్పుడైతే ఎయిర్ ఇండియా రిలీజ్ చేసింది. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు దృశ్యం ఎలా ఉంది, సో ఎలా వెళ్ళింది అనేది కూడా మనకైతే ఆ సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. సో అయితే టేక్ ఆఫ్ అయినప్పుడు ఫ్లైట్ లో అయితే ఎలాంటి లోపం అయితే కనిపించట్లేదు. సో అది సజావుగానే టేక్ ఆఫ్ అయినట్టు కూడా మనకైతే విజువల్స్ అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం మన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అనంతరం కూడా సో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా కూడా వేగంతో కిందకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఫ్లైట్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. సో ఎంత పెద్ద మొత్తంతో కూడా మనం చూస్తున్నాము. సో ఒక్కసారి సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎంతో వేగంతో, ఎందుకంటే సుమారుగా కేవలం ఒక్క సెకండ్ లోని టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే సీసీ ఫుటేజ్ చూస్తున్నాము. మనకి ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా ఆ ఫ్లైట్ ఆ సమయంలో ఏం జరిగిందనే విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఫ్లైట్ టేకప్ అయిన తర్వాత కూడా క్లియర్ గా వెళ్తుంది. వెళ్ళినంతరం కూడా సాంకేతిక సమస్య తలెత్తిందా ఏంటి అనేది ఒక్కసారిగా కిందకు వచ్చిన తరుణంలో అక్కడి వరకు బాగానే వచ్చింది, మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కటేసారిగా కూడా సో ఎంత పెద్ద మొత్తంలో ఒక్కటేసారి ల్యాండ్ అయింది అనుకోవచ్చు. మనకి ఎగ్జాక్ట్ గా ల్యాండ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ అంతలోనే ఒక్కసారిగా విమానం అయితే బ్లాస్ట్ అయిపోయింది. కేవలం 30 సెకండ్లలోనే విమానం అయితే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. పెద్ద ఎత్తున మంటలు ఏ విధంగా వ్యాపించాయో చూడొచ్చు. సో అయితే ఘటన ఎంత తీవ్రంగా ఉందనేది కూడా మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. మనకి క్లియర్ కట్ గా కూడా విజువల్స్ లో కనిపిస్తుంది. ఒక్కసారిగా అటు విమానం ల్యాండ్ అయింది అనుకునే లోపే కేవలం 30 సెకండ్స్లలోనే అలా ల్యాండ్ అవడం, ఒక్కసారిగా పేలిపోయిన ఘటన అయితే మనం చూస్తున్నాము. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు అయితే వ్యాపించాయి. సో ఈ మంటల్లో సుమారుగా 242 మంది ప్రయాణికులు చిక్కుకుని ఉన్నారు. సో ఇంత ప్రమాదం జరిగింది కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం అయితే అటు బ్రతకలేని సిచ్యువేషన్ అయితే నెలకొంది. సో ఘటన తీవ్రతరం అంతా కూడా మనకి క్లియర్ కట్ గా విజువల్స్ లో కనిపిస్తుంది. ఒక్కసారిగా అక్కడ ఏం జరిగింది ఏంటనేది కూడా సీసీ ఫుటేజ్ లో అయితే మనకి కనిపిస్తుంది. విమానం ల్యాండ్ అయింది అనుకునే లోపే కేవలం 30 సెకండ్లలోనే విమానం ఒక్కసారిగా కూడా క్రాష్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి విమానం మొత్తం కూడా బ్లాస్ట్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.